ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 53వ అధ్యాయం. శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతము కలియుగ వైకుంఠపతి వెంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము. సుప్రభాతము అనగా మంచి ఉదయము అని అర్థము. హిందూ పూజా విధానాలలో ప్రత్యేకంగా శ్రీ వైష్ణవ ఆచార పరంపరలో భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు నిర్వహించే సాంప్రదాయం ఉంది. ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ. ఆ సుప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే సుప్రభాతము అంటారు. తిరుమల సేన మండపంలోని భోగ శ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారా మేల్కొల్పుతారు. బంగారు వాకిలిలో 16 స్తంభాలు తిరుమాయని మంటపంలో శ్రీ సుప్రభాతాన్ని పఠిస్తారు. సుప్రభాత పఠనానంతరము భోగ శ్రీనివాసుని గర్భగుడిలోకి తీసుకువెళ్తారు. 1430వ సంవత్సరంలో శ్రీ వీరప్రతాపరాయలు హయాంలో వేద పఠనంతో పాటు సుప్రభాత పఠనం కూడా ఆరంభమైంది. అప్పటి నుంచి అవిచ్ఛిన్నంగా 580 సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతుంది. అనేక వెంకటేశ్వర స్వామి మందిరాలలోనూ ఇండ్లలోనూ ఈ సుప్రభాతం చదివే ఆచారము ఉంది. చాలా శైవ వైష్ణవ మందిరాలలో సుప్రభాతం చదివే సాంప్రదాయము ఉన్న సుప్రభాతం అనగానే వెంకటేశ్వర స్వామి సుప్రభాతమే స్మరణకు వస్తుంది. జగద్విఖ్యాతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత స్తోత్రాన్ని ప్రతివాద భయంకర అన్నాంగాచార్య లేదా అన్నన్ స్వామి రచించారు. ఇతడు క్రీస్తు శకము 1361 సంవత్సరంలో అనంతాచార్యులు మరియు ఆండాళ్ దంపతులకు కంచిపట్టణంలో జన్మించారు. ఈయన శ్రీ రామానుజాచార్యులచే నియమించబడిన 74వ సింహాసనాధిపతులలో ఒకరైన ముడుంబనంబి వంశానికి చెందినవారు. ఇతని గురువు మనవాళ మహాముని. సుప్రసిద్ధమైన వెంకటేశ్వర సుప్రభాతము, రంగనాథ సుప్రభాతము కూడా అన్నన్ రచనలే. వేదాంత దేశికుల కుమారుడైన నారాయణ వరదాచార్యుడు అన్నన్కు మొదటి గురువు. నారాయణ వరదాచార్యుల వద్ద వేదాలు ఇతర విద్యలు అభ్యసిస్తున్న సమయంలో అన్నన్ వాదంలో ఎదుర్కోవటము ప్రత్యర్థులకు సంకటంగా ఉండేది. నృసింహమిశ్రుడనే అద్వైత పండితుడిని వాదనలో ఓడించినప్పుడు మనవాళ మహాముని అన్నన్కు ప్రతివాద భయంకర అనే బిరుదు ఇచ్చాడట. తరువాత అన్నన్ తిరుమలలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో అతను మనవాళ మహాముని శిష్యుడయ్యాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 53వ అధ్యాయం సంపూర్ణం.